సరే, మనం ఈరోజు ఒక ముఖ్యమైన విషయం గురించి మాట్లాడుకుందాం. మన దేశంలో చాలా మందిని ఇబ్బంది పెడుతున్న డయాబెటీస్, గుండె జబ్బులు ఇలాంటి ఎన్నో ఆరోగ్య సమస్యలున్నాయి కదా. ఇవన్నీ వేర్వేరు అనుకుంటాం, కానీ వీటన్నిటి వెనుక ఒకే ఒక్క సైలెంట్ కిల్లర్ ఉందని చెప్తే మనం ఇప్పుడు ఆ రహస్యాన్ని ఛేదించబోతున్నాం. మన దేశాన్ని ఏమంటారో తెలుసా? ప్రపంచ డయాబెటీస్ రాజధాని అని. ఎందుకంటే అధికారిక లెక్కల ప్రకారమే మన దగ్గర ఏకంగా 101 మిలియన్ల మంది డయాబెటీస్తో బాధపడుతున్నారు. ఇంకో షాకింగ్ విషయమేంటంటే దేశంలో జరిగే ప్రతి 100 మరణాలలో 27 మరణాలకు కారణం గుండె సంబంధిత వ్యాధులే. ఇది నిజంగా చాలా పెద్ద సంఖ్య. అక్కడితో అయిపోలేదు. ప్రతి 3 భారతీయులలో ఒకరికి ఫ్యాటీ లివర్ సమస్య ఉందని తేలింది. ఆలోచించండి, ఎంతమంది ఈ సమస్యతో బాధపడుతున్నారు? మనం సాధారణంగా గుండె జబ్బులు, డయాబెటీస్, లివర్ ప్రాబ్లమ్స్, చివరికి సంతానలేమిని కూడా వేర్వేరు సమస్యలుగానే చూస్తాం. కాని ఒకవేళ వీటన్నింటికీ మూలం ఒకటే అయితే, ఒకే ఒక్క విషవృక్షానికి ఉన్న వేరువేరు కొమ్మల్లాంటివైతే, ఈ సమస్యలన్నింటి వెనక దాగియున్న ఆ కామన్ విలన్ ఎవరో చూద్దాం. అసలు విషయమేంటంటే 90% మందికి వాళ్ల శరీరంలో ఈ సమస్య ఉందని కూడా తెలీదు. ఆ విలన్ పేరే ఇన్సులిన్ రెసిస్టెన్స్. ఇది అర్థం కావాలంటే ముందు ఇన్సులిన్ మన శరీరంలో ఏం చేస్తుందో సింపుల్గా తెలుసుకుందాం. మన ప్యాంక్రియాస్ నుంచి ఇన్సులిన్ అనే ఒక బౌన్సర్ వస్తాడనుకోండి. ఆ బౌన్సర్ పని ఏంటంటే మన కండరాలు కొవ్వు కణాల డోర్ కొట్టి, హే, బ్లడ్లో ఉన్న షుగర్ని లోపలికి తీసుకోండి, ఎనర్జీ వస్తుంది అని చెప్పడం. మరి మనం తినే తిండి సంగతి చూద్దాం. పొద్దున్న లేచిన దగ్గర నుండి రాత్రి పడుకునే వరకు మనం తినే పోహా, ఇడ్లీ, అన్నం, రోటీ అన్నీ కార్బోహైడ్రేట్లే కదా. దీనివల్ల ఏమవుతుందంటే ఆ ఇన్సులిన్ అనే బౌన్సర్కి రోజంతా పని. పొద్దున టిఫిన్కి వస్తాడు, మళ్ళీ టీ తాగినప్పుడొస్తాడు, లంచ్కి, స్నాక్స్కి, డిన్నర్కి, ఇలా నాన్ స్టాప్గా డోర్ కొడుతూనే ఉంటాడు. రోజూ ఇదే జరిగితే లోపలున్న కణాలేమనుకుంటాయి? అబ్బా, వీడెప్పుడు వస్తూనే ఉంటాడు అని పట్టించుకోవడం మానేస్తాయి. దీన్నే ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటాం. అంటే ఇన్సులిన్ స్థాయిలు ఎప్పుడూ ఎక్కువగా ఉండటమే దీనికసలు కారణం. మరి ఇంత జరుగుతుంటే మనకెందుకు తెలియడం లేదు? ఎందుకంటే మన శరీరం చాలా తెలివైంది. అది సమస్యను చాలా కాలంపాటు బయటపడకుండా దాచేస్తుంది. ఈ టైంలైన్ చూడండి. దాదాపు 10 నుంచి 15 ఏళ్లపాటు మన శరీరం కష్టపడి ఇంకా ఎక్కువ ఇన్సులిన్ను తయారు చేస్తూ బ్లడ్ షుగర్ని కంట్రోల్లో పెడుతుంది. అందుకే మనమేటా టెస్ట్ చేయించుకున్నా షుగర్ లెవెల్స్ నార్మల్గానే కనిపిస్తాయి. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిందేంటంటే మనం చేయించుకునే యాన్యువల్ హెల్త్ చెకప్లో బ్లడ్ షుగర్ నార్మల్ అని రాగానే అంతా బాగుంది అనుకోవడం ఒక పెద్ద అపోహ మాత్రమే. లోపల సమస్య అప్పటికే మొదలైపోయుంటుంది. ఇంత సైలెంట్గా ఏళ్ల తరబడి ఈ సమస్య పెరగడం వల్లే ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉన్నవారిలో 90% మందికి ఆ విషయం అసలు తెలియనే తెలియదు. మరి ఇన్ని సంవత్సరాలు సైలెంట్గా ఉండే ఈ సమస్యని మనం పసిగట్టడం ఎలా? డాక్టర్ దగ్గరికి వెళ్ళి డయాబెటీస్ అని తేలే వరకు ఆగాలా? అస్సలవసరం లేదు. మన శరీరం కొన్ని క్లూజ్ ఇస్తూనే ఉంటుంది. వాటిని ఎలా కొనుక్కోవాలో చూద్దాం. ముందుగా బిఎంఐని పక్కన పెట్టేయండి. అది భారతీయులకంతా సరైన కొలమానం కాదు. దానికి బదులుగా ఒక సింపుల్ టెక్నిక్ ఉంది. అదే నడుము ఎత్తు నిష్పత్తి. మీ నడుము చుట్టుకొలత మీ ఎత్తులో సగం కన్నా తక్కువ ఉండాలి. అది ఒక మంచి సూచన. మన శరీరం బయటకు కూడా కొన్ని సంకేతాలిస్తుంది. మెడమీద చిన్న చిన్న పులిపిర్లు, చర్మం నల్లగా, మందంగా మారడం, హై బీపీ, పురుషులలో అంగస్తంభన సమస్య, స్త్రీలలో పీసీఓఎస్, ఇవన్నీ శరీరంలో ఇన్సులిన్ లెవెల్స్ చాలా ఎక్కువగా ఉన్నాయని చెప్పే హెచ్చరికలు. ఇక మనం చేయించుకోవాల్సిన ఒకే ఒక్క ముఖ్యమైన బ్లడ్ టెస్ట్ ఉంది. సాధారణంగా అందరూ ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ చేయించుకుంటారు. కానీ అసలు కథ చెప్పేది మాత్రం ఫాస్టింగ్ ఇన్సులిన్ టెస్ట్. ఈ ఫాస్టింగ్ ఇన్సులిన్ టెస్ట్ చేయించుకుంటే బ్లడ్ షుగర్ టెస్ట్ కంటే ఎన్నో ఏళ్ల ముందే సమస్యను గుర్తించవచ్చు. మీ రిపోర్ట్లో లెవెల్ 5 కన్నా తక్కువగా ఉంటే చాలా మంచిది. ల్యాబ్ రిపోర్ట్స్లో ఇచ్చే నార్మల్ రేంజ్ కాస్త ఎక్కువగా ఉంటుంది, కాబట్టి జాగ్రత్త. సరే, సమస్య ఉందని తెలిసింది. మరి పరిష్కారమేంటి? భయపడాల్సిన అవసరం లేదు. పరిష్కారం మన చేతుల్లోనే ఉంది. అది కూడా చాలా సింపుల్. 100 చిన్న చిన్న పనులు చెయ్యక్కర్లేదు. కేవలం కొన్ని ముఖ్యమైన పెద్ద రాళ్లపై దృష్టి పెడితే చాలు.
అంటే అనవసరమైన చిన్న చిన్న విషయాల గురించి ఆందోళన చెందకుండా మన ఆరోగ్యంపై ఎక్కువ ప్రభావం చూపే అతి ముఖ్యమైన విషయాలకు మనం ప్రాధాన్యత ఇవ్వాలి. ఆ 3 పెద్ద రాళ్ళు ఇవే: 1 మనం తినే ఆహారం, 2 శారీరక శ్రమ మరియు వ్యాయామం, 3 మన ఒత్తిడి మరియు నిద్ర. ఈ మూడింటినీ సరిగ్గా మేనేజ్ చేస్తే ఇన్సులిన్ రెసిస్టెన్స్ను రివర్స్ చేయడంలో అద్భుతమైన ఫలితాలు కనిపిస్తాయి. కాబట్టి ఇక్కడ కీలకమైన విషయమేంటంటే, ఈ పరిస్థితిని మనం ఖచ్చితంగా మార్చగలం. ఇది అదృష్టం మీద ఆధారపడి లేదు, మనం ప్రతిరోజూ తీసుకునే నిర్ణయాల మీద ఆధారపడి ఉంది. ఈ కథను మార్చే శక్తి మన చేతుల్లోనే ఉంది. మరి ఈ రోజు నుండి ఏ మార్పుతో మొదలు పెడతారు?